కోసం వచ్చాం. చాలా లొకేషన్ బాగుంది. ఇక్కడ మామిడికాయ చెట్లు అన్ని తేగు తోటలు వచ్చాం. బాయ్ బాయ్. వీడియో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ షార్ప్. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 1 వ్లాగ్ అయితే పెట్టాను కదండి, చాలా బాగుంటుంది. చూడని వారు ఎవరైనా ఉంటే చూసేయండి వెంటనే. డే 2 వ్లాగ్ అండి. వ్లాగ్స్ కంటిన్యూగా ఎందుకు పెట్టలేకపోతున్నానంటే, ఊరి నుండి వచ్చిన తర్వాత మా బాబు ఇంట్లోనే ఆడుకుంటూ పడిపోయాడు. హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, సర్జరీ జరిగింది. అందుకని చెప్పేసి కంటిన్యూగా నేను వ్లాగ్స్ అయితే పెట్టలేకపోతున్నాను. వాడు రికవరీ అయ్యి త్వరగా స్కూల్కి వెళ్ళిన తర్వాతే నేను వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తానండి. అంతవరకు అప్పుడప్పుడు ఒక్కొక్క వ్లాగ్ని పెడుతూ ఉంటాను. ఈ వ్లాగ్ అయితే అత్తయ్య వాళ్ళ ఊరు పల్లెటూరు వెళ్ళిన తర్వాత మేము సెకండ్ డే ఇలా బోట్లో ట్రావెల్ చేస్తూ అవతల ఒడ్డుకి వెళ్ళి అవతల ఒడ్డున ఉన్న మామిడి తోటల్లో వాటిని అయితే చూడటానికి వెళ్ళాము. మామిడికాయలు అయితే ఫుల్గా కోసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్స్ చేసిన తర్వాత అందరం కలిసి బోట్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ బోట్లో అవతల ఒడ్డుకి అయితే వెళ్ళాలన్నమాట. బోట్లో ట్రావెలింగ్ అంటే పిల్లలకి చాలా ఇష్టం అండి. చాలా ఎక్సైటింగ్గా ఉంటారనమాట. ఈ ఊరైతే మాత్రం పిల్లలకి పెద్దవాళ్ళకి మాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసిందండి. ఎందుకంటే ఆ ఊరికి పక్కనే కాలువ ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. చుట్టూ పంట పొలాలు, చాలా ఫ్రెష్ ఎయిర్, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ప్రతి అవసరానికి కూడా మనం పంట పొలాలు అవతల పక్కన ఉండడం వల్ల అందరూ కూడా ఈ బోట్ని ఎక్కి అవతల వైపుకి వెళ్తూ ఉంటారు. బోట్లో చూసారా, పెద్దలు పిల్లలు హడావిడి మామూలుగా లేదనమాట. మనం రెగ్యులర్గా ట్రావెల్ చేసే బైక్స్, ఆటోస్ వీటికంటే కూడా ఇలా బోట్లో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదండి. చల్లటి గాలి వీస్తూ ఉంటే అలా కాలువ మధ్యలోంచి బోట్లో ట్రావెల్ చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు అయితే మరీ బాగా ఎంజాయ్ చేశారనమాట. అసలు ఎండ అనిపించలేదన్నమాట. ఆ పచ్చదనం మధ్యలో మనకు సిటీలో బాగా ఎండగా అనిపిస్తుంది, ఎందుకంటే ట్రాఫిక్ వల్ల అనుకుంటా. ఈ పల్లెటూరులో మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉందన్నమాట. ఇటువైపు ఒడ్డుకైతే వచ్చేసామండి. చూసారు కదా, మీరే చూడండి లొకేషన్ ఎంత గ్రీనరీగా ఉందో, చాలా ప్లెజెంట్గా ఉంది. పిల్లల హడావిడి అయితే మామూలుగా లేదండి. ఇంకా స్టార్ట్ చేసేసారనమాట ఆటలు పిల్లలైతే. ఈ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఫొటోస్ షూట్ చేసుకోవాలన్నా, అలాగే రీల్స్ తీసే వాళ్ళకి కూడా చాలా బాగుంది లొకేషన్. చూడండి ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేనమాట. ఎటు చూసినా గ్రీనరీ, స్కై కూడా చాలా బాగుంది. పిల్లల్ని ఎప్పుడు సిటీలోనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదా అక్కడే తిరుగుతూ ఉంటాం కదా, ఇలా విలేజ్కి తీసుకొచ్చేసరికి ఆ పంట పొలాలు, ఆ లొకేషన్ అంతా చూసి వాళ్ళు ఎంత బాగా ఫీల్ అవుతున్నారో. మాకంటే కాస్త పంట పొలాలతో ఎక్స్పీరియన్స్ ఉందండి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా పొలంలో ఉండేవాళ్ళు కాబట్టి మా పొలంలో మేము కాస్త ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా మా పిల్లలకి వచ్చేసరికి ఇప్పుడు వ్యవసాయం ఎవరు చేస్తున్నారు చెప్పండి, ఆ అమ్మాల వాళ్ళు కూడా సిటీకి వచ్చేసారు. ఇంకా ఈ పంట పొలాల్ని, పల్లెటూరిని ఎంజాయ్ చేసే హ్యాపీనెస్ అయితే మా పిల్లలకి లేదు. మేము చిన్నప్పుడు బాగానే ఎంజాయ్ చేసాము. ఇంకా అందరం దిగి తోటలోకి అయితే వెళ్తున్నాం.
ఇక స్టార్ట్ చేసేసారనమాట వదిన వాళ్ళు ఫోటోషూట్స్. నాకైతే పెట్టండి, చేయి పెట్టండి అలాగా. ఈ ఫ్లవర్స్ చూడటానికి భలే ఉన్నాయండి, భలే కనిపిస్తున్నాయి. గోల్డెన్ కలర్లో గ్రీన్గా ఉండే చెట్టుకి అస్సలు వల్లిపోవడం లేదు. భలే లొకేషన్ అనిపించింది నాకైతే మాత్రం. వీడియోనా? దీన్ని ఏమంటారు? నాగలే. పొలం దున్నేదే కదా, పొలం దున్నేది నాగలి. వీడియో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ షార్ప్ గా ఉంది కదా, ఈ షార్ప్ గా ఉండేది భూమిలో పెడతారు కదా, దీంతో దున్నుతారు అన్నమాట. భూమి కాస్త ఇలా లైన్ గా తవ్వుకుంటూ వస్తుంది. దీనికి ఎద్దులు కడతారు, అక్కడ ఒక ఎద్దు అక్కడ ఒక ఎద్దు, అక్కడ కూర్చుకుంటాడు రైతు. మా నాన్న కూడా దీని పేరేంటి? అదే అది కొట్టిందంటే అరిసేది అదే సంథింగ్ అద్దమ్మా ఇక్కడ మొహం కనపడుతున్నాయి. తప్పుకోండి ముందు. ఫోటో తీసుకో, బాగుంటుంది. వీడియో ఉంది, ఫోటో. ఇంకా ఫొటోస్, రీల్స్, వీడియోస్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఇక్కడ లొకేషన్ అంత బాగుందంటే చాలా బాగుంది. చుట్టూ బ్యాంబో తోట, ఇలా సైడ్స్ ఒక నడిచే రూట్ మధ్యలో ఇలా ఉందన్నమాట. వీడియోస్కి అయినా ఫొటోస్కి అయినా చాలా బాగుంటుందండి. ఇంకా పిల్లలు ఫ్యామిలీస్తో అందరూ ఫొటోస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. మా వాళ్ళు అయితే బ్యాంబో స్టిక్ తీసుకొని ఆడుతున్నారు. ఇక్కడ చూసారు స్కై ఎంత ప్లెజెంట్గా ఉందో, చాలా బాగుంది. మీకు కనిపించట్లేదు, పెద్ద కాయ మీద ఫోకస్ పెట్టారు వీళ్ళు. టార్గెట్ పెట్టి కొడితే దెబ్బ కాయ కింద పడిపోవాల్సిందే. హలో జ్యోతి. హాయ్ రాగలక్ష్మి ఫోటోలు మేడం. బాగుంది అటువైపు లొకేషన్ కదా. హాయ్, ఎక్కడున్నారు? మేము నూకలాడ వచ్చాము. ఏం చేస్తున్నారు? అవుటింగ్ ఫోటో షూట్ కోసం వచ్చాం. చాలా లొకేషన్ బాగుంది. ఇక్కడ మామిడికాయ చెట్లు అన్ని, తేగు తోటలు వచ్చాం. బాయ్ బాయ్. పొలంలో పని చేస్తున్న లక్ష్య, చెయ్యి పని చెయ్యు. పొలం అంతా మా లక్ష్యదే. వెళ్ళిన వాళ్ళు రావట్లేదు, మనకేమో తెలియదు. పంచదార మామిడికాయలు అంటారు కదండి, అవి అయితే చెట్ని కొట్టారనమాట, కొట్టి తీశారు. చాలా స్వీట్గా ఉన్నాయి. అక్కడే పగలు కొట్టుకొని ఫ్రీగా తినేసామన్నమాట అందరం కూడా. చాలా స్వీట్నెస్ అన్నమాట, చాలా బాగా అనిపించింది. ఎవరికి ఎన్ని కావాలంటే ఇంకా పిల్లలు కూడా ఫ్రీగా చెట్లు ఎక్కేసి మామిడికాయలు కొట్టేస్తున్నారు. వాళ్ళకి ఏ కర్ర దొరికితే ఆ కర్రతో కొట్టేస్తున్నారు. నిన్న చెట్టు నుండి కోసారు కాబట్టి గుర్తు వచ్చింది. ఈరోజు ఎలా వీడియో ఇదిగో
కుట్టిందా కావాలని చీమల దగ్గరికి వెళ్ళావు ఏయ్, కొట్టనే ఇది వచ్చి కర్ర పెండలం అత్త చామదుంప కర్ర పెండలం చామదుంప చామ దుంపల పేరు కర్ర పెండలం ఇది కర్ర పెండలం ఏంటి అవి కాదే కర్ర పెండలం ఇది చామదుంప చామ దుంపలా మనం కూర చేసుకుంటాం అయ్యా అయితే చామ ఈ కర్ర పట్టుకోండు నువ్వు దుంపలు ఉంటాయి ఏమన్నా అడ్డొత్తో కొట్టాటి ఏమన్నా ఉంటారా దుంపలు చామ దుంపలు తోట పిచ్చివాని ఇట్లా కొట్టేస్తున్నాడు ఏ కొట్టకూడదమ్మా పిచ్చివా చూడు ఆ తోట గట్టు మీదకి వచ్చి పిట్ట వస్తాయా నీళ్ళు ఇంకా వదిన వాళ్ళు చూడండి మేము వెయిట్ చేయలేక కాస్త ముందుకు వచ్చేసాం. వాళ్ళైతే గుత్తులతో కోసేసుకొని ఫొటోస్ అయితే దిగారంట, చూపిస్తున్నారు. చాలా భలే ఉన్నాయండి మామిడికాయ గుత్తులు. చామదుంపల తోట అండి ఇది. ఇక్కడ చామదుంపలు ఎక్కువగా పండిస్తున్నారు. ఎటువైపు చూసినా ఏ చెట్లు కనిపిస్తున్నాయి. చాలా ఫుల్గా ఉన్నాయండి చెట్లు అయితే. కలర్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట, చిన్న చిన్నవి. భలే అనిపించాయి నాకైతే మాత్రం. లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా చాలా తోటలు అయితే ఉన్నాయి. చూడటానికి రమ్మన్నారు, తీసుకెళ్తానన్నారు. కానీ మేమే ఇంకా తిరగలేకపోయామన్నమాట. ఈ పిల్లలతో ఎటు నుంచి ఏమొస్తాయో పురుగులు పాములు అవి ఉంటాయని చెప్పేసి భయం వేసి అయితే మేము ఇంక ఎక్కువ వెళ్ళలేదు. చూడాలి అనుకుంటే మొత్తం చూపిస్తానన్నారు. చెట్టు నిండా ఫుల్గా మామిడికాయలు అయితే ఉన్నాయండి. అయిపోయింది నీళ్ళు పోసి ఎలాగ ఉన్నారు. ఇది ఫోటో డీపీ పెట్టుకోండి మంచిగా తీస్తే అయితే నేను అదే ఉంచండి. దీన్ని ఆడిచ్చండి కాసేపు. భలే ఉంది. ఆడుతుంది. కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్తాం. ఇంకా అయిపోయిందా ఇంకొదిలేయండి, జాగ్రత్త వీడియో తీద్దాం, బాగుంటది. వద్దు కావాలి. లేవు వాటర్ లేవు. ఏంటి ఆ సుక్క తాగుతావు ఏంట్రా? కాదు, మళ్ళీ ఇంకెక్కడైనా కనబడితే ఆడుకోవచ్చు. దాయితే మరి భద్రంగా పట్టు. ఆగురా. వాటర్ సేకరిస్తున్న మహిదర్ అడవిలో దానికి ఉన్న దుమ్మంతా నీళ్ళలో కలిసింది సార్. తీసా. అందుకే కాదు అలా కెమికల్ లేదు. మళ్ళీ కనబడితే ఆడుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఈ కాలువలోనే చక్కగా బట్టలు ఉతికేసి ఆ గడ్డి పైన, పచ్చటి గడ్డి పైన చక్కగా ఆరబెట్టేసుకుంటే అవి చాలా చక్కగా ఆరిపోతాయి. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇంట్లో మనం ఎన్ని బకెట్లు వాటర్లో ముంచినా, వాషింగ్ మెషిన్లో వేసినా కూడా మనకి అంత ఫ్రెష్నెస్గా అంత బాగా అనిపించదు. చక్కగా మంచి ఎండలో పారుతున్న కాలువలో బట్టలు ఉతికితే అది నీట్నెస్సే వేరేగా ఉంటుంది అన్నమాట. ఇంకా మేమైతే బోట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా బోట్ ఎక్కి అవతల ఒడ్డుకి అయితే వెళ్ళి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ట్రావెల్ చేసి బాగా నీరసం వచ్చేసింది అన్నమాట. అన్నీ తిరిగేసాము ఫుల్గా. ఇంకా లంచ్ టైం అయింది. బట్టలు చూసారా ఎలా పోతున్నారు, చక్కగా నీట్గా మొత్తం మురికంతా పోతుందన్నమాట. ఇంకా అవతల ఒడ్డుకి అయితే వెళ్తున్నాం. ఇంకా పిల్లలు ఆ కాలువలో దొరికే మొక్కలు కూడా బతకనివ్వట్లేదు. ఫుల్గా ఆడేస్తున్నారు అందరూ. ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయండి. ఎందుకు కానీ చాలా క్లారిటీగా, చాలా నీట్గా, లొకేషన్ వల్ల అనుకుంటా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి ఫొటోస్ అన్నీ కూడాను. ఇక్కడ చెరువులో ఈత కొడుతున్నారు చూసారా, కాలువలో ఈత కొడుతూ చక్కగా స్నానాలు కూడా ఇందులోనే, అన్నీ ఇందులోనేనండి. చాలా బాగున్నాయి. వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి పర్వాలేదన్నమాట ఏం చేసినా కూడాను. చూసారా ఎంత పెద్దగా ఉందో కాలువ. అందుకే ఊరంతా కూడా చల్లగా ఉందన్నమాట, బాగా కూలింగ్ అన్నమాట. చాలా కూల్గా ఉంది ఊరు. మేము 2 days ఉన్నాము ఊర్లో. చాలా బాగుందన్నమాట.
ఇంకా ఇటువైపు ఒడ్డుకైతే వచ్చేసాము. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత జీడి పిక్కలు ఉంటాయి కదండి, వాటి జీడి పళ్ళు ఉంటాయి. టేస్ట్ కాస్త ఒగరుగా ఘాటుగా ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.